తెలంగాణ రాష్ట్రంలోని దళిత గిరిజన జర్నలిస్టుల ఆత్మగౌరవమే తమ లక్ష్యమని తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదిపురం గంగన్న పేర్కొన్నారు. దళిత గిరిజన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల మంజూరులో జరుగుతున్న సామాజిక వివక్షను ఖండిస్తూ అక్రిడేషన్ కమిటీలలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29వ తేదీ సోమవారం రోజున హైదరాబాద్లోని ఏఎన్పిఆర్ కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం సందర్భంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ బలోపేతంలో భాగంగా కోటగిరి మండల కేంద్రానికి విచ్చేసిన ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం అక్రిడేషన్ల విషయంలో జారీలో చేస్తున్న జాప్యం, దళిత గిరిజన జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయంపై, అదేవిధంగా దళిత గిరిజన జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు తదితర అంశాలపై మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. వెంటనే దళిత గిరిజన జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయంపై, అదేవిధంగా ఈ అక్రిడేషన్ కమిటీలు ఆయా జిల్లాల్లో గల అక్రిడేషన్ కమిటీలలో ఆధిపత్య కులాల దబాయింపు నడుస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన జర్నలిస్టులకు అక్రిడేషన్ కమిటీలలో సభ్యులుగా చేర్చుకోవాలి. అంతేకాకుండా పనిచేస్తున్న జర్నలిస్టులకు అక్రిడేషన్ జారీ ఇవ్వకుండా పనిచేయని వారికి కూడా అక్రిడేషన్ కార్డులను జారీ చేయడంపై మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ పెద్ద పత్రికలు, చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానళ్ళు అనే నిబంధనను పక్కపెట్టి ప్రతి ఒక్క స్లాట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలనేది మా ప్రధానమైన డిమాండ్. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం జర్నలిస్టుల పిల్లలకు ఇస్తున్న 50% రాయితీని వెనక్కి తీసుకుని దళిత గిరిజన జర్నలిస్టుల పిల్లలకు 100% పాఠశాలలో, కళాశాలలో రాయితీ కల్పించాలనేది మా హక్కు. ఈ సమస్యలు ఈ నెల 28వ తేదీ వరకు పరిష్కరించాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన జర్నలిస్టులు ఈ నెల 29న తరలి హైదరాబాద్లో గల సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయాన్ని మేము ముట్టడిస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మొత్తం కవర్ చేయండి. దళిత గిరిజన జర్నలిస్టుల ఐక్యత, దళిత గిరిజన జర్నలిస్టుల ఐక్యత. చూడండి.